విజయనగరం జిల్లా మెంటాడ మండలం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో గిరిజనులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరం 3వ రోజుకు చేరింది. బిరసాడ వలస గ్రామస్తులు గడిచిన 19 రోజులుగా కోళ్ల ఫారం వల్ల దుర్గంధం వస్తుందని కోళ్ల ఫారం తొలగించాలంటూ కోళ్ల ఫారం ఎదుటి రిలే నిరాహార దీక్షకు దిగారు. బుధవారం న్యాయం చేస్తామని తహసీల్దార్ అరుణకుమారి హామీ ఇవ్వడంతో ఆమె రాక కోసం గిరిజనులు బుధవారం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆమె జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్లారని సిబ్బంది తెలపడంతో ఎదురు చూస్తున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకుడు రాజశేఖర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజప్పల నాయుడు, పొట్టింగి అచ్యుత, పొట్ట శేఖర్, శ్రీనివాస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. గ్రామం ఏదైతే మా ఊళ్ళో అనుకొని ఉన్న కోళ్ల ఫారం గురించి ఎత్తివేయాలని 21 రోజుల నుంచి మేము దీక్ష చేస్తున్నాం. మా ఊర్లో 18 రోజులు చేసాం. ఇక్కడ తహసీల్దార్ ఆఫీస్ ముందు 3 రోజుల నుంచి చేస్తుంటే మొన్న 3 రోజుల కిందట మేము చేసేటప్పుడు తహసీల్దార్ మేడం గారు మాకు ఈ రోజుకి ఏదైతే సరైన పరిష్కారం ఇస్తామని మాకు చెప్పారు. ఆ పరిష్కారం కోసం మేము వెయిట్ చేస్తున్నాం. ఆవిడ వచ్చి మాకు సరైన పరిష్కారం చెప్తే సంతోషం, లేకపోతే ఇది ఉధృతం చేసి కలెక్టర్ ఆఫీస్ వరకు వెళ్ళి ఇంకా పెద్దగా మేము దీక్ష చేద్దామని మేము అనుకుంటున్నాం. మాకు అందరూ సహకరించి, అధికారులందరూ సహకరించి మాకు న్యాయం జరిగేలా చూడమని మేము కోరుకుంటాం. చేస్తున్నాం కోళ్ల ఫారం గురించి. తహసీల్దార్లు గారు మాకు ఈరోజు ఏదో ఒక నిర్ణయం చెప్తామన్నారు. ఈరోజు సాయంత్రం వరకైనా ఇక్కడ ఉంటాం. మాకు ఏదో ఒకటి మాకు న్యాయం జరగాలని మేము అక్కడ కూర్చున్నాము. న్యాయం జరిగే వరకు మేము ఇక్కడే కూర్చుంటాము. ఇక్కడ న్యాయం జరగకపోతే కలెక్టర్ ఆఫీస్ కూడా మేము వెళ్తాము. ఎన్ని రోజులైనా మేము దీక్ష ఇక్కడే చేస్తాము. మా గురించి అందరూ ప్రతి అధికారి కూడా మా గురించి న్యాయం చేస్తారని మేము ఇక్కడే ధర్నా చేస్తున్నాము. ఊర్లో 18 రోజులు చేసాం, ఇక్కడ 3 రోజుల నుంచి దీక్ష చేస్తున్నాం. కనీసం ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. మమ్మల్ని అందరూ పట్టించుకుంటారని కోరుకుంటాం. దగ్గర కోళ్ల ఫామ్ సమస్యలో నిరసనలు ఈ రోజుకి 21 రోజుకి చేరుకుందండి. ఏదైతే మొన్న మన మండల తహసీల్దార్ గారు మాట ఇవ్వడం జరిగింది, ఈరోజు దానికి పరిష్కార మార్గాన్ని చూపిస్తారని మాట ఇవ్వడం జరిగిందండి. దానికోసం ప్రజలందరూ వేచి చూస్తున్నారు. ఇక్కడ పోలీస్ బందోబస్తుని కూడా పెంచడం జరిగిందండి. మేము వాళ్ళు అడిగిన మేరకు ఈరోజు సాయంకాలం వరకు మేము శాంతియుతంగానే నిరసనలు చేపట్టడం జరుగుతుంది. వాళ్ళ యొక్క చర్యల గురించి వాళ్ళు ఏ విధమైన చర్యలు తీసుకుంటారని మేమందరం వేచి చూస్తున్నాం. కార్యక్రమంలో నేటికి 20 రోజులు బట్టి ధర్నా చేయడం జరుగుతుంది. కానీ మొన్న 3 రోజుల్లో మొన్న ఎంఆర్ఓ ఆఫీసర్ ధర్నా మొదలుపెట్టిన తర్వాత ఎంఆర్ఓ గారు, అదే తహసీల్దార్ గారును, ఎస్ఐ గారు అందరూ వచ్చి మీకు 2 రోజుల్లో పరిష్కారం చేసి అక్కడ ఉన్న ప్రజలకి న్యాయం చేస్తాము, పరిష్కారం అయ్యే మార్గం చేస్తాం అని చెప్పడం జరిగింది. ఆ ధర్మం ఏంటంటే ఈరోజు మేము అందరం కూడా వాళ్ళు పరిష్కారం ఏం చేస్తారని చెప్పి చూస్తున్నాం. ఆ పరిష్కారం తర్వాత ఇంకా ఏదైనా జరిగితే అంటే మేము పరిష్కారం చూసి పరిష్కారం తర్వాత పై అధికారులు కూడా ఇంకా తెలియజేయడం జరుగుతుంది. ఏదైనా అందరూ ఈరోజు ఈ పాత్రికేయులు కానీ లేకపోతే ఉద్యోగస్తులు కానీ నాయకులు కానీ అందరూ కూడా ఏంటంటే ఆ పెరసటోల్స్ గ్రామ ప్రజల్ని రక్షించాలి, అంతా కూడా ప్రాణహాని కలిగే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళని రక్షించాలంటే పెద్దలకి చాలామంది కాపు కాస్తున్నారు. పెద్దలు కాపు కాస్తున్నారు కాబట్టి ఫ్యాక్టరీ వాళ్ళకి కాపు కాస్తున్నారు. వాళ్ళకి లేకుండా ప్రజలకి న్యాయం చేయాలని కోరుతున్నాం. అది ఎన్ని రోజులు మీరు అధికారులు ఎవరు కూడా పట్టించుకోలేదు. అక్కడ 18 రోజులు అక్కడ చేయడం జరిగింది. ఇక్కడ కూడా 3 రోజులు చేసిన తర్వాత ఇక్కడ తహసీల్దార్ గారును ఎస్ఐ గారు వచ్చి మేము పరిష్కారం చేస్తాము, మాకు 2 డేస్ టైం ఇవ్వమని అవడం జరిగింది. ఈ రోజుతో ఆ టైం కూడా అయిపోతుంది. తర్వాత పరిష్కారం